హాయ్ ఫ్రెండ్స్, సంతోష్ రియల్ టెక్ మంత్ర ఛానల్కి స్వాగతం. నా ప్రీవియస్ వీడియోలో ప్రింట్కి సంబంధించిన ఆప్షన్స్ మనం చూసాము. ఇవాళ పేస్ట్ అండ్ పేస్ట్ మల్టిపుల్ అనే ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది మనకు ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనం చూద్దాం. సో పేజ్ మేకర్ ఓపెన్ చేద్దాం. మామూలుగా మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మీరు డ్రా చేసుకోవడం కానీ టెక్స్ట్ లాంటిది తీసుకోవడం కానీ చేస్తుంటాం. చేసుకున్న తర్వాత ఇదే మనకు డూప్లికేట్ కాపీ కావాలి అంటే ఏం చేస్తాం? Ctrl+C Ctrl+V అనే ఆప్షన్ వాడతాం. సో ఇక్కడ మీరు Ctrl+V అన్నప్పుడు ఏమవుతుందంటే ఆఫ్సెట్ సేమ్గా మనకు పేస్ట్ అవ్వదు, కొంచెం పక్కకు పేస్ట్ అయింది. అప్రాక్సిమేట్గా అది వచ్చేసి 1mm by 1mm ఉంటుంది. 1mm హారిజంటల్ ఆఫ్సెట్, 1mm వర్టికల్ ఆఫ్సెట్ ఉంటుంది మనకి. సో దీనివల్ల పక్కకు ఒకవేళ నేను అలైన్మెంట్ సెట్ చేసుకోవాలి అంటే మళ్ళీ యారో కీస్తోని కానీ మౌస్తోని కానీ సెట్ చేసుకొని పక్కకు జరుపుకోవాల్సి వస్తుంది మనకి. సో ఈ ప్రాబ్లం రావద్దు మనకి అంటే సేమ్ ఎక్కడైతే కాపీ చేసామో అక్కడే మనకు తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి అంటే కాపీ చేసిన తర్వాత మనం ఇక్కడ పేస్ట్కి షార్ట్ కట్ ఏం వాడతాము? Ctrl+V వాడతాము, అవునా? సో ఇక్కడ Ctrl+Vకి బదులు Ctrl+Alt+V అనే షార్ట్ కట్ వాడాలి. అలా చేయడం వల్ల మనకేంటి అంటే మనం ఆబ్జెక్ట్ ఎక్కడైతే కాపీ చేసామో అక్కడే పేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కంట్రోల్ ప్యాలెట్ మీద చూస్తే ఎక్స్ యాక్సిస్ పొజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ని తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ పొజిషన్ 0.938, వై యాక్సిస్ పొజిషన్ 1.094 ఉంటుంది. యాక్చువల్గా ఈ సెట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒక ఆబ్జెక్ట్ను మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన పాయింట్ ఏ లొకేషన్లో ఉంది అనేది. ఈ పేస్ట్ మల్టిపుల్ ఆప్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పేజ్ యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఇది ఎక్కడైతే నేను ప్లేస్ చేశానో సేమ్ అదే నెక్స్ట్ పేజ్లో కూడా కావాలి అన్నప్పుడు ఇక్కడ Ctrl+Alt+V తీసుకోవడం వల్ల అదే పొజిషన్లో పేస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ Ctrl+Alt+V. సో ఇక్కడ నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను ఒక సింగిల్ రూల్ పేజ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాను. ఈ స్ట్రైట్ లైన్ తీసుకున్నప్పుడు దీన్ని కాపీ చేయాలి. కాపీ Ctrl+Alt+V, కొంచెం కిందకి జరిపిస్తాం. కాపీ Ctrl+Alt+V, కాపీ Ctrl+Alt+V. సో ఇలా చేసుకుంటూ పోవాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే పేస్ట్ మల్టిపుల్ అనే ఒక ఆప్షన్. ఏంటది? పేస్ట్ మల్టిపుల్. ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎడిట్ మెను. మామూలుగా కట్, కాపీ, పేస్ట్, డిలీట్ ఇవి తెలిసిన కమాండ్స్ కాబట్టి వాటి మీద నేను అంత ఫోకస్ చేయట్లేదు. సో పేస్ట్ మల్టిపుల్ అనేది ఏంటి అంటే మనకి ఒకే ఆబ్జెక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాపీ చేయాలి అన్నప్పుడు ఇది బాగా హెల్ప్ చేస్తుంది. లైక్ సింగిల్ రూల్ పేజ్లో మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ సింగిల్ లైన్ని కాపీ చేశాను నేను. ఎడిట్లోకి వెళితే మీకు ఇక్కడ పేస్ట్ మల్టిపుల్, దీనికంటూ స్పెసిఫిక్ షార్ట్ కట్ ఏమీ లేదు. మీకు పేస్ట్ మల్టిపుల్లోకి వెళ్దాం. నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలి? నాకు ఇక్కడ ఒక 30 కాపీస్ కావాలా. హియర్ యూ సెట్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ హారిజంటల్ ఆఫ్సెట్, వర్టికల్ ఆఫ్సెట్ అని రెండు ఉన్నాయి. ఈ హారిజంటల్ ఆఫ్సెట్ అనేది ఏంటి అంటే ఆబ్జెక్ట్ పక్కన ఆబ్జెక్ట్ వస్తుంది. వర్టికల్ ఆఫ్సెట్ అనేది ఏంటి అంటే ఆబ్జెక్ట్ కింద ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే మనం హారిజంటల్ వాడేటప్పుడు వర్టికల్ 0 ఉండాలి, వర్టికల్ వాడేటప్పుడు హారిజంటల్ 0 ఉండాలి. అలా కాకుండా వాల్యూస్ ఇస్తే ఏమవుతుంది తర్వాత ఫర్దర్ వీడియోస్లో చెప్తాను మీకు. సో ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ కింద ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి హారిజంటల్ ఆఫ్సెట్ 0 పెడుతున్నాను, వర్టికల్ ఆఫ్సెట్ వచ్చేసి 0.3 తీసుకుంటాను. అప్రాక్సిమేట్గా సింగిల్ రూల్ పేజ్ 0.3 వస్తుంది. ఓకే కొట్టేయగానే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఎన్ని లైన్స్ తీసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ విత్ సేమ్ ఆఫ్సెట్. సో దీనికి ఇంకొంచెం మనం ఏం సెట్టింగ్ చేద్దాము అంటే సైడ్కి మార్జిన్స్ కావాలి కాబట్టి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాం. ఇందులో ఇంకా ఏమున్నాయి మనకి? వి నీడ్ టు గో విత్ ఈ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు రెడ్ కలర్ కావాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ అవుట్లైన్ సెలెక్ట్ చేసి రెడ్ కలర్, దీన్ని కూడా సెలెక్ట్ చేసి రెడ్ కలర్. ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలా అంటే ఖచ్చితంగా చేయాలి. ఏంటి అంటే ఈ మార్జిన్ లైన్స్ ఏవైతే ఉంటాయో మనకు అవి డబల్ లైన్ వస్తాయి. సో 2 లైన్స్ సెలెక్ట్ చేయాలి. మరి 2 లైన్స్ ఎలా సెలెక్ట్ చేయాలి అంటే ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఇంకో ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే 2 సెలెక్ట్ అవుతాయి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం డిస్కస్ చేయలేదు ఇప్పటి వరకు. ఏంటి అంటే ఆ అవుట్లైన్ థిక్నెస్ అవి మనం చేంజ్ చేయడం. దీనికి మనం స్ట్రోక్ అంటాం. రైట్ నో ఎగ్జాంపుల్ మనకు
వాడుతున్నాం కాబట్టి డైరెక్ట్ ఆ ఒక్క కమాండ్ గురించి చెప్తాను. తర్వాత మెనూ వైజ్ మోడ్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ ఎలిమెంట్ మెనూలోకి వెళితే మీకు ఇక్కడ స్ట్రోక్ అనే ఒక కమాండ్ ఉంది. ఈ స్ట్రోక్లోకి వెళ్తే 4 పాయింట్స్ డబల్ లైన్ ఒకటి ఉంది. మామూలుగా 0.5 హెయిర్ లైన్ 1, 2, 3 ఇలా డిఫరెంట్ లైన్స్ అండ్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. అందులో డబల్ లైన్ 4 ఉంది, సింగిల్ లైన్ 4 కూడా ఉంది, అండ్ డాటెడ్ లైన్ 4 పాయింట్స్ కూడా ఉన్నాయి. చూడండి, అందులో నేను 2 స్ట్రైట్ లైన్స్ తీసుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ సెకండ్ లైన్ కిందికి వస్తుంది. సో దీన్ని ఏం చేస్తాం, ఒక 4 పాయింట్స్ పైకి జరుపుతాను. 1, 2, 3, 4. సో ఇప్పుడు ఇది ఒక సింగిల్ రూల్ పేజ్ లాగా కనిపిస్తుంది మీకు. జస్ట్ జూమ్ చేసి చూసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ పేస్ట్ మల్టిపుల్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక చెస్ బోర్డ్ క్రియేట్ చేద్దాం మనం. ఈ చెస్ బోర్డ్ క్రియేట్ చేయాలి అంటే మామూలుగా చెస్ బోర్డ్లో ఎన్ని బ్లాక్స్ ఉంటాయి మనకి, 64 బ్లాక్స్. అంటే ప్యాటర్న్ వచ్చేసి 8x8 ప్యాటర్న్ ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, మామూలుగా ఒక బాక్స్ క్రియేట్ చేస్తాను. సైజ్ ఎంతైనా తీసుకోండి, నో ఇష్యూస్ ఇన్ ప్రాక్టీస్. కాకపోతే తర్వాత మన రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి అంటే ఈ బాక్స్ పక్కన మనకి ఎన్ని బాక్సెస్ కావాలి, ఇంకా 7 బాక్సెస్ కావాలి. కాపీ చేశాను. మరి ఈ బాక్స్ ఎంత డిస్టెన్స్లో రావాలి అంటే బాక్స్ విడ్త్ ఎంత ఉంది, 0.7 ఉంది. కాబట్టి ఎడిట్లో పేస్ట్ మల్టిపుల్లోకి వెళ్ళేసి ఎన్ని కావాలి, 8 అన్నప్పుడు ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం కాబట్టి 7. హారిజంటల్ ఆఫ్సెట్ 0.7 తీసుకున్నాను. వర్టికల్ వచ్చేసి 0. చెప్పాను కదా, హారిజంటల్ తీసుకున్నప్పుడు వర్టికల్ 0, వర్టికల్ తీసుకున్నప్పుడు హారిజంటల్. సో ఇలా తీసుకున్నాం. రైట్, నెంబర్ ఆఫ్ పీస్ వచ్చినాయి కదా. ది నెక్స్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసి కాపీ చేయండి, ఎందుకంటే ఇలాంటి సెట్స్ మనకి ఇంకా 7 కావాలి. సో ఇవి సెలెక్ట్ చేసి Ctrl+C కాపీ తీసుకొని ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ మల్టిపుల్. ఇక్కడ 7 నెంబర్ సేమ్. ఈసారి హారిజంటల్ ఆఫ్సెట్ 0, వర్టికల్ ఆఫ్సెట్ 0.7. ఓకే అనగానే వచ్చేసాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెస్ బోర్డ్ అంటే నాకు చెస్ మీద అంత గ్రిప్ లేదు, నేను విన్నాను కాబట్టి. ఎప్పుడైనా ఇప్పుడు ప్లేయర్ ఇటు కూర్చున్నారు అంటే ఇక్కడ ప్లేయర్ రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ బాక్స్ వైట్ వస్తుంది. సో సెకండ్ బాక్స్ సెలెక్ట్ చేయాలి. హోల్డ్ ద షిఫ్ట్ బటన్ అండ్ ఆల్టర్నేటివ్గా అన్ని ఆల్టర్నేట్ సెలెక్ట్ చేసి ఇందులో మొన్న ప్రీవియస్ క్లాస్లో చూసినట్టు ఫిల్ టూల్లోంచి బ్లాక్, సేమ్ రిపీట్ ఫర్ ఆల్ ద ఆల్టర్నేటివ్ బ్లాక్స్. అన్ని ఆల్టర్నేటివ్ బ్లాక్స్కి బ్లాక్ కలర్ ఫిలప్ చేసేయండి. సో ఇలా చెస్ బోర్డ్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.